ఇన్ని రోజులైతే మనము శౌర్య దీపా కూతురు కాదు అనేసి అయితే మనం అయితే మాట్లాడుకుంటున్నాం. కానీ ఈ రోజు ఎపిసోడ్ చూసిన తర్వాత అసలు దీపాకి ఇంతవరకు పెళ్ళే కాలేదు. కార్తీకే ఫస్ట్ భర్త అనేసి అయితే నాకైతే డౌట్ అయితే వచ్చింది. ఆ డౌట్‌ని క్లారిఫై చేస్తాను. అలాగే మనకు లాస్ట్ ఫ్రైడే నుంచి మనకి హిందీలో కూడా సీరియల్ అయితే 'కార్తీక దీపం' సీరియల్ అయితే రిలీజ్ అయింది కదా! ఆ సీరియల్‌ని కూడా నేను చూస్తున్నాను. ఎందుకంటే స్టార్టింగ్‌లో కొన్ని పాయింట్స్ అయితే మిస్ అయ్యాను. ఆ మిస్ అయిన పాయింట్స్‌ని మళ్ళీ ఒకసారి రిఫ్రెష్ చేసుకుంటే ఒకవేళ హిందీలో ఏమన్నా డీటెయిల్‌గా చూపించారా అనేసి ఆ ఎపిసోడ్ చూస్తా అంటే ఆ ఎపిసోడ్‌లో కూడా నాకు అసలు ఏ పాయింట్స్ అయితే దొరకలేదు. అంటే శౌర్య గురించి, దీప పెళ్లి గురించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. దానికోసం అనేసి నాకు ఇంకా అనుమానాలు ఎక్కువైతే అయ్యాయి. అంటే దీపకి అసలు పెళ్లి కాలేదా అనేసి. ఎందుకంటే కార్తీక్ బాబు అక్కడ సైకిల్ ఇచ్చేటప్పుడు అంతలా దేశించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది దీపాకి? అంతలా దూరం పెట్టాల్సిన అవసరం ఏమొచ్చింది అనే దాని గురించి కూడా మన వీడియోలో అయితే డిస్కషన్ చేద్దాం. వీడియోని అయితే చివరి వరకు అయితే చూడండి. అలాగే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దండి. అసలు శౌర్య దీప ఫస్ట్ పెళ్లి గురించి ఎందుకు జోష్న అలా మాట్లాడింది? కార్తీక్ బాబు దానికి ఏం సమాధానం చెప్పబోతున్నాడు అనే దాని గురించి కూడా మాట్లాడే దానికన్నా ముందు ఈరోజు ఎపిసోడ్లో ఏం జరిగిందో మీరు తెలుసుకోవాలి. ఎపిసోడ్లో ఏం జరిగిందో తెలుసుకుంటేనే కదా రేపు మనకు దీపాకి పెళ్లి జరిగిందా, పెళ్లి జరగలేదా, అసలు నరసింహ అనే వాళ్ళు దీప లైఫ్లో ఉంటారా, అసలు నరసింహ అనే వాళ్ళు ఎలాంటి క్యారెక్టర్ ఏమనేసి దాని గురించి కూడా అయితే మాట్లాడదాం. ఖచ్చితంగా అయితే వీడియోని చివరి వరకు అయితే చూస్తారని ఆశిస్తున్నాను. ఇప్పుడు మనం ఫస్ట్ సీరియల్ స్టార్టింగ్ మనకు తెలుసు కదా, నిన్నే మీకు చెప్పాను ఈరోజు ఫుడ్ కోర్ట్ గురించి మనకు దీపా ఇచ్చిన సలహా గురించి అయితే ఇంప్లిమెంట్ చేస్తారనేసి. అదే ఇంప్లిమెంట్ అయితే చేశారు. జస్ట్ ఒక పాయింట్ తీసుకుంటే చాలా ఆ పాయింట్ నుంచి అలాగా అల్లుకొని పోవాలో అలా అల్లుకొని పోతా ఉంటారు. అక్కడ మన పారిజాతం గారు అయితే కాఫీ తీసుకుపోయేసి 10 మార్కులు ఇచ్చేసావు కదా అంటే 10 మార్కులు ఇచ్చేసావు కదరా అంటే పారిజాతం గారి పనిష్మెంట్ అక్కడికి అయిపోయింది అనేసి మనకైతే క్లారిటీగా అయితే చూపించారు. కానీ తాతగారు అయితే మళ్ళీ మాట్లాడుకుందాంలే అనేసి అయితే చెప్పారు. అత్తయ్య గారు ఏంది అత్తయ్య గారు మీరు కాఫీ ఇస్తా అంటారంటే వన్ డే సీఎం లాగా వన్ డే పని మనుషులే నాన్న అనేసి మన కార్తీక్ బాబు అయితే చెప్పడం అక్కడ కొంచెం ఫన్నీ వే అయితే క్రియేట్ అయింది. సూపర్ అనిపించింది అక్కడ కార్తీక్. అలాగే మన ల్యాప్టాప్ తీసుకురమ్మనేసి మన కాశీకి అయితే ఫోన్ చేస్తే కాశీ వచ్చే కొందికి మన పారిజాతం గారు అయితే టెన్షన్ పడిపోతుంటారు. అంటే నువ్వెందుకు వచ్చావురా అనేసి మాట్లాడే కొందికి, అంటే మనవాడు ఒక దగ్గర పని చేయడం ఇష్టం లేదు కాబట్టి నువ్వెందుకు వచ్చావురా, ఏమన్నా ఉంటే మన ఇద్దరం ఫోన్లో మాట్లాడుకునే వాళ్ళం కదా అనేసి అంటే అతను వచ్చిండేది నా కోసం మీకోసం కాదు అత్తయ్య గారు అనేసి మన శ్రీధర్ గారి అటకారం చేయడం. అంటే తండ్రి పోలికలు కొడుకు ఆటోమేటిక్గా సహజంగా వస్తాయి కాబట్టి మన తండ్రి ఎలాగైతే ఎటకారంగా మాట్లాడతారో అదేవిధంగా కార్తీక్ కూడా ఎటకారంగా అయితే మాట్లాడి నా కోసం వచ్చారు సార్, ఇదిగోండి సార్ ప్రజెంటేషన్, ఇదిగోండి సార్ ల్యాప్టాప్ అంటే ఏంద్రా సార్ అంటా ఉండవు అంటే నేను పిఏగా అపాయింట్మెంట్ చేసుకున్నాను అనేసి. అంటే అక్కడ కూడా జోష్న అయితే అడ్డుకట్టేయాలని అయితే చూసింది. ఖచ్చితంగా అడ్డుకట్టేయాలని చూస్తారు. ఎందుకంటే సీఈఓ కాదు అక్కడ చైర్మన్ ఎవరైతే ఉంటారో వాళ్ళదే పై స్థాయి కాబట్టి నేను మీకు ముందని చెప్పాను. సీఈఓ అయినా కానీ జస్ట్ ఆ పదవి పేరుకి మాత్రమే సీఈఓ ఉంటుంది. ఏదైనా సలహాలు సజెషన్స్ ఏమైనా తీసుకోవాలంటే ఖచ్చితంగా చైర్మన్ దగ్గర ఉండాలి. అంటే ఒకరి కింద వర్కర్గానే ఉంటారు కానీ శ్రీధర్ గారు ఆ కంపెనీకి ఎప్పటికీ ఒక చైర్మన్ అవ్వలేరు అనేసి అయితే నేను మీకు ముందే చెప్పాను. అదేవిధంగా ఇప్పుడు కాశీని తీసుకోవాలన్నా కానీ పిఏ అర్హత తీసుకోవాలన్నా కానీ అక్కడ చైర్మన్ పర్మిషన్ తీసుకొని ఎవరినైనా జాబ్లో పెట్టుకోవాలన్నా ఎవరినైనా జాబ్లో తీసేయాలన్నా అక్కడ మన చైర్మన్ పర్మిషన్ ఉండాలనేసి మరొకసారి అయితే జోష్న అయితే హెచ్చరించింది. హెచ్చరిస్తే మామయ్య గారికి నేను నిన్నే చెప్పాను ఫోన్ చేసి అనేసి మన శ్రీధర్ గారు అయితే చెప్పారు. కార్తీక్ అయితే కొంచెం జోష్న నోరు మోయించాలనేసి ఎక్కడో ప్రయత్నాలు చేశారు. అంటే మన కంపెనీ రూల్స్ ప్రకారం సీఈఓ ఎవరినైనా అపాయింట్ చేసుకోవచ్చు, ఎవరిని అడగాల్సిన పని లేదు అనేసి. అంటే ఎవరిని అడగాల్సిన పని లేకపోతే ఇంక మేమంతా ఎందుకు ఉండేది అనేసి పెద్ద యజమానురాలలాగా అయితే మన జోష్న అయితే ఓ అని కోతలు కోసింది. కోతలు కోసే ముందుకు అందరూ నోరు మోయించారు. నోరు మోయించిన తర్వాత సరే అంతా అయిపోయిన తర్వాత ఫుడ్ కోర్ట్ గురించి మొత్తం ఎక్స్ప్లెనేషన్ అయితే ఇచ్చారు. ఎక్స్ప్లెనేషన్ ఇస్తే అక్కడ ఎక్స్ప్లెనేషన్లో అందరూ ఓకే సూపర్ అని క్లాప్స్ కొడితే మన పారిజాతం గారు కూడా క్లాప్స్ కొట్టిపోయి మన జోష్నాన్ని చూసి ఆగిపోయారు. ఆగిపోతే అక్కడ మన శ్రీధర్ గారు అక్కడ మళ్ళీ ఒక రాయి అయితే వేసింది. అంటే ఈ ఫుడ్ కోర్ట్ని ఎలాగైనా ఆపాలి, దీపా కూర్చుండే పేరుని ఎలాగైనా ఆపాలి. ఎలా ఉందంటే కార్తీక్ని టార్గెట్ చేయాలని లేదు, అలాగే వాళ్ళ ఇంట్లో వాళ్ళని టార్గెట్ చేయాలని లేదు, అసలు ఎవరి పైన జోష్నకైతే టార్గెట్ లేదు. ఓన్లీ దీప పైన టార్గెట్ చేయడం వల్ల జోష్ననే చాలా నష్టపోతుందని జోష్నకైతే తెలియట్లేదు. ఈరోజు మాట్లాడింది నేను చిన్న తప్పులు చేయడం వల్ల నేను ఇప్పటికి ఆకాశంలో ఉన్నదాన్ని ఇప్పుడు భూమి పైన అయితే పడిపోయాను, భూమి పై నుంచి పతాలోకాన్ని పడిపోతావు జోష్న అనేసి మన పారిజాతం గారు అయితే మరీ నొక్కి మరీ చెప్పారంటే ఇంకా జోష్నకి ఇప్పుడు భూమి పైన అయితే నిలిచిండదు, ఇంకా పాతాలను పడిపోవడానికి దగ్గర ఉందనేసి అయితే క్లారిటీ అయితే వస్తుంది. సరే అది అయిపోయిన తర్వాత మన శ్రీధర్ గారు వెళ్ళిపోయిన తర్వాత అక్కడ మొత్తం ప్రజెంటేషన్లో మన దీప అయితే ఏదైతే చేస్తా ఉందంటే ఫస్ట్ నేను హిందీలో కూడా చూశాను, నిన్న రాత్రే చూశాను హిందీలో. అక్కడ చూస్తే జస్ట్ హాస్పిటల్ దగ్గర ఒక టిఫిన్ అయితే అమ్ముతా ఉంటుంది. టిఫిన్ అమ్ముతా ఉంటే ఆ టిఫిన్ ఎంత అయితే సేల్ అవుతుందో అంత సేల్ అయిపోయిన తర్వాత హాస్పిటల్ దగ్గరికి వచ్చి పూర్ పీపుల్కి అయితే ఆ టిఫిన్ అయితే సప్లై చేస్తూ ఉంటుంది. ఆ టిఫిన్ సప్లై చేస్తే యాస్టీస్గా అదే విధంగా ఫుడ్ కోర్ట్కి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో అయితే పోస్ట్ చేస్తామంటే మంచి గ్రాండ్ సక్సెస్ వస్తుంది మనకి అనేసి అందరు సలహా ఇస్తే మరొకసారి అయితే తప్పట్లు అయితే కొట్టారు. మరొకసారి తప్పట్లు కొట్టిన తర్వాత మన శివనారాయణ గారు అయితే ఒక మాట అయితే అన్నారు. ఆ మాటతోనే ఇక్కడ మొదలైంది అసలు మ్యాటర్ అనేది. ఆ మాట ఏమన్నారంటే, అమ్మ దీప
నిన్ను కన్నోళ్ళు ఎవరో గాని అంటే నిన్ను చదువులోను, సంస్కారంలోను పెంచిన దాంట్లోనూ రాదు గాని, నిన్ను కన్నోళ్ళ రక్తంలో వస్తుందనే కొందికి రక్తంలో వస్తుందనుకుని మన దశరథ్ గారిని, అలాగే సుమిత్ర గారిని మన దీప అదోలాగా ప్రేమగా అయితే చూసింది. ప్రేమగా చూస్తే అంటే ఆ రక్తాన్ని నాకు పంచారు కాబట్టి నాలో ఉండే తెలివితేటలు బయటకొస్తాయనేసి అయితే మనకు సింబాలిక్‌గా అయితే చూపిచ్చారు. చూపిస్తే అక్కడ మన దీప అయితే మొత్తానికైతే అక్కడ జోష్న అయితే మండిపోయింది. అంటే అమ్మానాన్నలని చూసి ఉత్సాహపడిపోతాంది, మురిసిపోతాంది. నీ సంగతి చూస్తానుండు అన్నట్టయితే చెప్పింది. నీ సంగతి చూస్తాను అని చెప్పి అక్కడికైతే కట్ చేశారు. అక్కడ కట్ చేసిన తర్వాత మన పారిజాతం గారు జోష్న కాన్వర్జేషన్ సీరియల్‌లో అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌కి ఎలాగా ఇంపాక్ట్ అవుతాయి అనే దానికని ప్రతిసారి చెప్తాను. వాళ్ళు ఆ రూమ్‌లో పోయి అందుకోసమనే డార్క్ థీమ్ పెట్టారనుకుంటాను. డేంజర్ జోన్ లాగా అక్కడ ఆ రూమ్‌లో మాట్లాడుకునే మాటలంతా ప్రతి ఒక్క మాట డేంజర్‌గానే ఉంటాయి కాబట్టి ఆ రూమ్‌లో పోయేసి మన పారిజాతం గారు అలాగే జోష్న అయితే మాట్లాడుకుంటా ఉంటారు. దీపక్ ఏదన్నా మైనస్ పాయింట్ ఉండాలి. ఈ దీపక్ మైనస్ పాయింట్ ఉంటే ఆ మైనస్ పాయింట్ పైన కొట్టినామంటే దీప ఆటోమేటిక్‌గా డౌన్ అయిపోతుంది అనేసి అక్కడ పారిజాతం గారు అంటే దీప అమ్మ నాన్న ఎవరో నీకు తెలుసా అంటే నాకెలా తెలుస్తుంది గ్రాని అంటే అప్పుడు శివనారాయణ గారు చెప్పారు కదా ఒక మాట అంటే మీ అమ్మ నాన్న నీకోసం చాలా చాలా అదృష్టవంతులమ్మా రక్తంలో ఉందనే కొందికి దీప నేను మీ అమ్మ నాన్నలతో మా అమ్మ నాన్న కళ్ళెదురుగానే ఉన్నానని ఒక చూపు చూసింది. అది నేను చదివాను అంటే మన మనసు ఫేస్‌లో ఎలాంటి ఎక్స్‌ప్రెషన్ ఉందో తెలుస్తుంది కదా! బాధ ఉందా? కోపం ఉందా? ఎలా ఉందో తెలుస్తుంది. సంతోషం ఉందో తెలుస్తుంది కదా! అదే విధంగా మన పారిజాతం గారు అయితే పసిగట్టారు. అంటే నేను బాధపడడం చూడలేదంటే, నువ్వు బాధపడినా గానీ ఏం చేయగలను? ఏం చేయలేం కదా! ఆడ అంత పవర్ ఉంది దీపాకి అనేసి అంటే, అక్కడ సరే అనేసి అది అయిపోయిన తర్వాత మన కార్తీక్ బాబు అయితే అందరిని పిలిచి గులాబ్ జాములు అయితే తెచ్చాడు. ఎందుకంటే వాళ్ళ భార్యకి మంచి అప్రిషియేషన్ దొరికింది కదా! అంటే మా భార్య నడిపిన ప్రాజెక్ట్‌ని సక్సెస్‌ఫుల్‌గా వచ్చిందనేసి ఎవరైనా సరే తీపి చేసుకోవాలని చూస్తారు. ఆ తీపిలో మన పారిజాతం గారు అలాగే కార్తీక్ మధ్య సుమతి శతకం అనేసి, ఫాదర్ నాన్న శతకం అనేసి ఏదో శతకాలైతే చెప్పారు. మనకు తెలీదు ఆ శతకాల గురించి. ఆ శతకాలైతే చెప్పి ఆ శతకాలతో దాదాపు ఒక 8 నిమిషాల స్క్రిప్ట్ అయితే అలా జరిగిపోయింది. అలా జరిగిపోయిన తర్వాత జోష్న అయితే అసలు మ్యాటర్ అయితే మొదలుపెట్టింది. అంటే "నువ్విప్పుడు సంతోషకరంగా ఉన్నావు కదా బావ! అదే సంతోషకరమైన అదే ప్రేమ భర్తతో అంగీకరించింటే దీపక్‌కి ఈరోజు నిన్ను పెళ్లి చేసుకోవాల్సిన అవసరం వచ్చింది. అంటే నువ్వు నచ్చి చేసుకోలేదా అనేసి మాట్లాడే ముందు మీరు ప్రోమో చూస్తుంటే అర్థమైంటుంది. అప్పుడు దీప, సుమిత్ర గారు కొట్టబోయారు. కొట్టబోతే మన కార్తీక్ బాబు అయితే ఆపి "అత్తయ్య ఆపండి. ఇది చేతులతో చెప్పే సమాధానం కాదు. మాటలతో సమాధానం చెప్పాలి" అనేసైతే మన కార్తీక్ బాబు అయితే అడ్డుకట్టేసాడు. అడ్డుకట్టకి నేనేమనుకుంటానంటే అంటే దీపాకి అసలు పెళ్ళైనట్టు గాని ఎక్కడ మనకు చూపియలేదు. శౌర్య దీపకి పుట్టినట్టు ఎక్కడ గాని చూపియలేదు. హిందీలో కూడా ఏం చూపించారు జస్ట్ దీప పెద్దదైనట్టు చూపించారు. మెడలో తాళి అవన్నీ ఉన్నాయి. అలాగే శౌర్య స్కూల్‌లో ఉంటే శౌర్య ప్రతిసారి అడగతానే ఉంటుంది. అమ్మ నాన్న రాలేదా అనేసి. అలాగే శౌర్య ఒక ఎగ్జిబిషన్‌కి పోతే ఎగ్జిబిషన్‌లో కూడా అడగతానే ఉంటుంది. జాతరకు పోతే జాతరలో కూడా అడగతానే ఉంటుంది. అమ్మ రాలేదా? నాన్న చూడాలని ఉందంటే టీచర్‌కి చెప్తాను. నేనెలా తేగలను నాన్నని? లేని నాన్నని ఎలా తేగలను అనేసి అంటా ఉంటే అప్పుడు నాకు కన్‌ఫ్యూజన్ ఇప్పుడు కూడా కన్‌ఫ్యూజనే దీప పెళ్లయిందా లేదా అనేసి. మన కార్తీక్ బాబు రేపేదో ఒకటి సర్ది చెప్పేస్తాడు. సర్ది చెప్పేసి అంటే పురాణాల్లో మన దేవుళ్ళు ఎన్నో మంది పెళ్ళిళ్ళు చేసుకున్నారు. ఏమేమో జరిగాయి. అసలు ప్రేమించిన అమ్మాయి. అవంతా అంటే బానే ఉంటుంది కాబట్టి కార్తీక్ బాబు ఏదో సర్ది చెప్తాడు గానీ దీప పెళ్లి మ్యాటర్ మాత్రం ఖచ్చితంగా అప్‌కమింగ్ ఎపిసోడ్స్‌లో వచ్చే ఛాన్స్ అయితే వెరీ హైగా ఉంది. అలాగే శౌర్య కూడా దీపక్ కూతురు కాదనేసి తెలుస్తుంది. ఎందుకంటే ఒక మచ్చ పడిందంటే ఆ మచ్చ మనం పుట్టినప్పటి నుంచి చనిపోయే వరకు ఆ మచ్చ అలాగనే ఉంటుంది కదా! అదే విధంగా ఇక్కడ దీప మచ్చ కూడా చెరిపేస్తారని నాకైతే అనిపిస్తుంది. మీకేమనిపిస్తుంది? దీపక్ ముందే పెళ్లయిందనుకుంటారా? లేదనుకుంటారా? కింద కామెంట్ చేయండి. లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి.